ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమ్మిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రావణ సోమవారాలకి ఎందుకంత విశిష్టత, అలాగే శ్రావణ సోమవారాల ప్రాముఖ్యత ఏంటి, ఈ మాసంలో మనం చేయవలసిన పూజా విధానాలు, అలాగే ప్రత్యేకంగా సోమవారం నాడు మనం పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఇది వివరించండి. మంచి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న కోసం మాట్లాడబోయే ముందు ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం. వందే శంభుముమావతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వందినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభం పార్వతీశం నమామి. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భవిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి శ్రావణ మాసంలో సోమవారాలు చాలా విశేషమైనటువంటిది. ప్రధానంగా మనకి కొన్ని మంత్రశాస్త్రాలు ఏం చెప్తాయి అంటే, ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారాలు ఒక్క సోమవారం చేసిన మహాశివరాత్రి చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని కొన్ని మనకి పురాణాలు కూడా తెలియజేస్తుంటాయి. అంటే విశేషంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రధానంగా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము అంటుంది. అదే అంటే శాక్తేయ ఉపాసనకే కాకుండా ఈ శ్రావణ మాసం శివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది అని మనకి కొన్ని మంత్రగ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. అందుకే మనకి నార్త్ సైడ్ అటువైపు మనకి శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారాలు చాలా విశేషంగా వాళ్ళు స్వామివారికి కొన్ని ప్రాంతాల్లో రాత్రి కూడా వాళ్ళు జాగరణ చేస్తూ ఉంటారు. అంటే ప్రాతకాలం అంతా ఉపవసించి ప్రదోషకాలంలో అభిషేకం చేస్తూ రాత్రి పాఠం కూడా వాళ్ళు జాగరణ చేస్తూ ఉంటారు. అంత విశేషంగా ప్రాశస్త్యం కలిగినటువంటిది ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారం. ప్రధానంగా ఏమిటయ్యా అంటారయ్యా అంటే, ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా విసిగెత్తిపోయి ఇంకా వివాహం జరగదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు, ఇంట్లో కాస్త నకారాత్మకంగా ఏదో చికాకు జరిగింది, ఏదో చికాకు అయింది, నరదృష్టి ఉంది, అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి 4 కానీ 5 సోమవారాలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క సోమవారాలు చేస్తే విశేషంగా ఈ దోషాలన్నీ కూడా పోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకి కొన్ని మంత్రగ్రంథాలు కూడా తెలియజేస్తుంది. అయితే బాగానే చెప్పారు గురుగారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారాలు ఏ విధంగా చేయాలి, ఏ సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి కూడా మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రాతకాలం, శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారం నాడు ప్రాతకాలమే నిద్రలేచి, అంటే ప్రాతకాలం అంటే 7:30కో 8:30కో కాదండి, సుమారుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాస్త కారకృత్య కార్యక్రమాలు తెచ్చుకొని ఆ రోజు సంకల్పం చేసుకోవాలి. ఈరోజు కాస్త విశేషంగా స్వామివారికి విశేష అర్చన అనేది చేసుకుంటాను అని సంకల్పం చేసుకుని చక్కగా స్వామివారికి విప్ప నూనెతో దీపారాధన చేయాలి. విప్ప నూనెతో దీపారాధన చేసి ఆ రోజు శక్తి ఉంటే ఉపవసించడం, లేదు శక్తి లేదు, అవకాశం లేదు, ఉపవసించడానికి శక్తి లేదు, వాళ్ళు కాస్త మధ్యాహ్నం పూట కాస్త గోధుమ నూకతో తయారు చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించి, లేదు పళ్ళు అలా ఫ్రూట్స్ ఏవో తిని ఆ విధంగా ఉండడం. అయిపోయిన తర్వాత ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట చక్కగా ఆర్థిక సంబంధంతో బాధపడేవారు చక్కగా మృత్తికా శివలింగాన్ని తీసుకువచ్చి, చక్కగా మృత్తికా శివలింగాన్ని, మృత్తిక అంటే మట్టితో తయారైనటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి, అది కూడా చేసే విధానం ఒకటి ఉంది. అది ఎలా పడితే అలా తీసుకొచ్చేయకూడదు. చక్కగా వల్మీకం అంటే పుట్టమన్ను నుంచి తీసుకుని వచ్చిన మట్టితో శివలింగాన్ని తయారు చేసి చక్కగా దానికి ఉపచారాలని చక్కగా పూజ చేసి, ముఖ్యంగా వట్టివేరు తాలూకా నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి వారికి ఉపశమనం కలుగుతుంది. చక్కగా అభిషేకం చేసి వారు చక్కగా ఈ తిల మిశ్రితం, అంటే గుడం అంటే బెల్లం, అదేవిధంగా తిలం అంటే నువ్వులు, నల్ల నువ్వులు, ఈ 2 కలిపినటువంటి తయారైనటువంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయడం ద్వారా విశేషంగా ఆ పదార్థాన్ని కాస్త స్వీకరించి కొంచెం తీసుకుని ఆ మిగిలిన పదార్థాన్ని ఈ చీమలు తిరిగినటువంటి ప్రదేశంలో పడేయడం ద్వారా వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ప్రదోషకాలంలో అర్చన అంతా విశేషంగా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత చక్కగా
ఆ నక్షత్రం ఉంటే నక్షత్రం, లేదు స్వామి చంద్రుడు ఉంటే ఆ చంద్రుడి స్వరూపంలో, ఆ చంద్రుడి రూపంలో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ చక్కగా అర్ఘ్యాలు ఇచ్చి చక్కగా భోజనం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ అనారోగ్య సమస్యతో ఎవరు బాధపడుతూ ఉంటారో వారు చక్కగా తేనెతో అభిషేకం చేయడం ద్వారా విశేషంగా ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంకా కొంతమందికి మృత్తికా శివలింగం చేసుకోవాలి అన్నటువంటి ఇదే అంటే ప్రమాణం అంటూ ఏమీ లేదు. చక్కగా ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. శివలింగం లేని వారి ఇంట్లో కొంతమందికి శివలింగాలు ఉండవు. వాళ్ళు చక్కగా మృత్తికా శివలింగాన్ని తయారు చేసుకుని చక్కగా దానికి అభిషేకం చేసుకుని ఆ మృత్తికా శివలింగాన్ని చక్కగా మళ్ళీ గంగవడిలో నిమజ్జనం చేసేయాలి. ఇదొక విషయం. ఇంకా ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు చక్కగా గూడం అంటే బెల్లం దాన్ని కాస్త గుండ చేసి దానితో చక్కగా అర్చన చేయడం. ఎందుకంటే పంచదార అనేది వేరే వేరే చక్కెర అని అంటూ ఉంటారు. మన అభిషేకం చేస్తున్నప్పుడు చక్కెర అంటూ ఉంటారు. కానీ అది దేంతో మనకి తయారవుతుందో తెలిసినటువంటి విషయం. కాబట్టి చక్కగా ఈ గుడంతో అంటే బెల్లం గుండతో చక్కగా అభిషేకం చేయడం ద్వారా విశేషంగా వివాహం సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా చేయడం. నెక్స్ట్ అదేవిధంగా స్వామివారికి ఆ రోజు చక్కగా తెల్ల జిల్లేడు పువ్వులు స్వామివారికి సమర్పణ చేయడం. అదేవిధంగా స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులతో అభిషేకం చేసుకోవడం అనేది విధి విధానంలో ఉన్నటువంటిది. అర్చన క్రమంలో ఆ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా బిలవదళాలతో స్వామివారికి అర్చన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఇది కలుగుతుంది. అదేవిధంగా ఇంటిలో నకారాత్మకంగా ఇబ్బందులు అవుతున్నాయి, ఏదో కాస్త మాకు ఏదో ఎంత అర్చన చేస్తున్నా ఎంత పూజ చేస్తున్నా ఏదో మాకు ఇబ్బందులు వస్తున్నాయి, ఆధ్యాత్మికంగా ఉంటున్న ఈ అలౌకిక ప్రపంచంలో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటి భావనతో ఉన్న వాళ్ళు చక్కగా ఉసిరి ఫలాలను స్వామివారికి నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. చక్కగా ఈ విధంగా ఈ 4 సోమవారాలు అయితే 5 సోమవారాలు వస్తాయి. చక్కగా ఈ సోమవారాలు ఈ విధంగా చక్కగా పరమేశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకుని ప్రదోషకాలను అభిషేకం చేసుకుని ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ మృత్తికా శివలింగాన్ని చక్కగా నీటిలో నిమజ్జనం చేయడం. లేదు మామూలుగా మన ఇంట్లో ఉంటే శివలింగం ఉంటే శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శ్రావణ సోమవారాల ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.